హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా తోటలో సొరకాయలు, కొన్ని బీరకాయలు, కొన్ని వెజిటబుల్స్ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను బంతిపూలు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా బాగా వచ్చాయి మా గార్డెన్లో. ఇదిగోండి, వాటర్ మెలన్స్ కూడా కొంచెం ఫామ్ అయ్యాయి. ఇక్కడే ఒకటి కొద్దిగా పెద్ద మస్క్ మెలన్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. మేము ఈరోజు చూసాము అది తేరిందా లేదా అని. బట్ చూస్తే ఇంకా ఒక 2-3 days టైం పట్టేలాగా ఉంది, అందుకని కోయలేదు ఈరోజు. బాస్కెట్ తీసుకున్నాను, వెజిటబుల్స్ అన్నీ కట్ చేద్దాం, ఈరోజు హార్వెస్ట్ చేద్దాము అని. కొన్ని టమాటోస్ అయితే వచ్చాయి. మా గార్డెన్లో చెర్రీ టమాటోస్ కూడా వేసాము, చిన్ని, అవి పండు మాగాయి. అవి సలాడ్స్లో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను, ఇంకా పచ్చివి చాలా ఉన్నాయి ఇలాంటివి చెర్రీ టమాటోస్. ఇప్పుడైతే ఇంకా కొనట్లేదు బయట షాప్స్లో టమాటోస్ వరకు. కీరాలు కూడా బాగా వచ్చాయి తోటలో, ఎవ్రీడే ఒక 2-3 వస్తున్నాయి. అదిగోండి అక్కడ చూపిస్తున్నాను కదా, అది కొంచెం మీడియం సైజు, ఇంకా పెద్ద వచ్చాయి. ఇదిగోండి బాటిల్ గార్డ్స్ కొంచెం మీడియం సైజు ఉన్నాయి. ఇంకా చూద్దాము, ఫస్ట్ టైం అది తీసి ఎలా ఉంది అని కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, రావట్లేదు. సిజర్ తీసుకొని కట్ చేశాను. మన ఓన్ గార్డెన్లో మనం హార్వెస్ట్ చేస్తే అది చెప్పలేని ఆనందం కదండి. ఈ గార్డెన్ మొత్తం మేము స్క్రాచ్ నుంచి చేసాము, బిల్డ్ చేసాము. ఇంకా ఇప్పుడు 3 months నుంచి బిల్డ్ చేసాము. 3 monthsకి ఇంత పెద్దగా అయ్యాయి. ఈ ట్రెల్లిస్ పైన అంతా, ఈ పందిరంతా కవర్ అవుతుందా లేదా అని డౌట్ ఉంది. మొత్తానికి అన్ని చెట్లు కవర్ అయ్యాయి. ఇదిగోండి ఇంకొక సొరకాయ పెద్దది. నిన్న ఇంత పొడవలేదు, ఒక్కరోజు చూడగానే ఇంకా చాలా పెద్దది అయిపోయింది. బాహుబలి సొరకాయ లాగా ఉంది. కట్ చేసి తీసేసాము. ఇంకా చూస్తున్నాము, ఇంకా బీరకాయలు అవి ఉన్నాయేమో అని. అదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది చిన్న గ్రీన్వి పురుగులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలా ఉంటే చూసుకోవాలి గార్డెన్స్ ఉన్న వాళ్ళు, అది లేకపోతే లోపల రంధ్రం పెట్టేసి మొత్తం అంతా తినేస్తాయి. ఇదిగోండి చిట్టి కాకరకాయలు కూడా వచ్చాయి. ఇంకొంచెం పెద్ద అయితే ఒక 3-4 days ఉంటే కొంచెం పెద్ద అవుతాయి సైజు. ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఉంది, అది యాక్చువల్గా పడుకొని ఉంది. అది కట్ చేసాము, నాకైతే కనిపించలేదు, మా వారు చూసారు దాన్ని. కట్ చేసి బాగానే వచ్చింది సైజు. ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి, వస్తున్నట్టున్నాయి, ఇప్పుడిప్పుడు కొంచెం పెద్ద అవుతున్నాయి. ఇప్పుడు మేము ఫ్రెష్ వెజిటేబుల్స్ పండించి తినాలి అనే సంకల్పంతో ఇవన్నీ చేసాము. అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది బాగా మెచ్చుకున్నారు. మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరూ అలా ప్రైజ్ చేస్తూ ఉంటే మాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా అనిపించింది. ఇవి చేస్తూ ఉంటే రోజు ఎవ్రీడే ఒక 2 hours అన్న మినిమం స్పెండ్ చేస్తాము. ఇదిగోండి ఇంకొక షేప్ బాటిల్ గార్డ్స్ ఫామ్ అయ్యాయి. మనకు ఊర్లలో దొరుకుతాయి కదా, ఆ టైపు, ఆ షేప్ ఉండేటివి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక కాకరకాయ, చిక్కుళ్ళు కూడా వచ్చాయి. చిక్కుళ్ళు పైన, పందిరి పైన పోతున్నాయి. అదిగోండి ఇక్కడ ఇక్కడ ఇలా ఉన్నాయి. కొంచెం పెద్ద అయితే ల్యాడర్ వేసుకొని కట్ చేసి కోసుకోవాలేమో చిక్కుళ్ళు, మామూలుగా అయితే అందవు. ఎందుకంటే పూత బాగా వచ్చింది, ఇంకా మేబీ ఒక 2 weeksకి బాగా వస్తాయేమో, చూడాలి. ఇంకా జుకినీ మాత్రం వేసాం కానీ అది అంతగా రాలేదు. మిగతా ప్లాంట్స్, మిగతా వెజిటబుల్స్ అన్నీ బాగానే వచ్చాయి.
ఇదిగోండి ఇక్కడ వంకాయ చెట్లు బాగా వచ్చాయి. గుత్తొంకాయ కూర చేయాలని ఇంకా కొంచెం సైజు రాని అని అలాగే పెట్టేశాను. ఇంకొక 4 days కోసేయచ్చు. ఇంకా ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి కొన్ని, బంతిపూలు కొన్ని కోసాను రేపు పూజ కోసం అని. కొన్ని బీన్స్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసాము. ఇంకా కొన్ని అక్కడ బీర సొర చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఉండేటువంటి వాటర్ మెలన్ ప్లాంట్స్. కాన్ కూడా కొన్ని వచ్చాయి, కాకపోతే అవి కొంచెం పురుగు పట్టేస్తున్నాయి, అందుకని మొత్తం తీసేసాము. కాకపోతే కొన్ని ఇంకా కట్ చేసి వరకు మేము బాయిల్ చేసుకొని తిన్నాము. ఇంక ఇక్కడ కొన్ని బంతి చెట్లు, వంకాయ చెట్లు అవి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇవి బంతి చెట్లు అయితే చాలా బాగా వచ్చాయి. హోమ్ డిపోలో ఇవి సీడ్స్ ఉంటాయి, అవి అన్నీ చల్లాను. తర్వాత ఇంకా పువ్వు అవి కొంచెం పెద్దవి ఎండిపోయిన తర్వాత కూడా ఆ సీడ్స్ చల్లితే కూడా బాగా వచ్చేస్తున్నాయి వెంటనే. ఆ సైడ్స్లో కూడా కొన్ని చల్లాను అటు సైడు. కొన్ని రోజులకి ఒక 2 monthsకి అట్లా ఇంకా అవి కూడా పెద్ద అవుతాయి. నెక్స్ట్ ఫెస్టివల్కి వస్తాయిలే అని. అదే ఇందాక చూపించాను కదా మస్క్ మెలను, ఇదేనండి. కొంచెం బాగా సైజు ఉంది. అదిగోండి కింద ఇక్కడ ఇలా గీరల్లాగా ఉన్నాయి కదా, అటు ఫామ్ అవుతాయి కదా మామూలుగా మనం బయట కొనేవి. అందుకని ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాంలే అని కట్ చేయలేదు, అలాగే పెట్టేశాము. మేబీ ఆఫ్టర్ 2 days 3 days చూడాలి ఎలా ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసినవి. బాస్కెట్లో ఫుల్ అయినాయి. చాలా చాలా హ్యాపీ. ఇది తమలపాకు చెట్టు, తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉన్నింది, ఇప్పుడు బాగా కొంచెం పెద్దదైంది. సైజు చాలా బాగా. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.